శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చింది? సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడనే ఆహా శని ప్రభావమునకు లోనయ్యెను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఇంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు, శని, నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనీశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంకు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యము, మృత్యుభయము పోయి ఆరోగ్యము చేకూరగలదు అని వరం ఇస్తున్నానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగములో రాముడు, ద్వాపర యుగములో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్పించి తమ దోషాలను పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారమున త్రయోదశి రోజు. చంద్రమానము ప్రకారము పక్షము రోజులలో 13వ తిథి త్రయోదశి. అది దేవత మన్మధుడు. నెలకు 2 త్రయోదశులుంటాయి. సంవత్సరానికి 12 త్రయోదశులు. అధిక మాసమున్న సంవత్సరానికి 14 త్రయోదశులుంటాయి. ఇందులో కొన్ని త్రయోదశులకు హిందువులలో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశి నాడు శనికి ఇష్టమైన నువ్వుల నూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్ల నువ్వులు, నీలపు వర్ణము కలిగిన పువ్వులతో శనీశ్వరుణ్ణి అర్పించినట్లయితే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్థకం, ప్రశాంతత, అభివృద్ధి ఇస్తాడు. శని త్రయోదశ ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడు. శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. అంతేకాకుండా ప్రదేశ కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. అందుచేత శుక్రవారం వచ్చే ప్రదోష కాలంలో శుచిగా స్నానమాచరించి ఉపవాసం ఉండి పరమేశ్వరుని దర్శించుకునే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.